ఎప్పుడు? ఐఎమ్ సో సారీ టు హియర్ దాట్. ఓకే, నాకు లింక్ పంపించు, నేను వీలైనంత మనీ పంపిస్తాను. నా ఫ్రెండ్ కాల్ చేసిండే, అనుకోకుండా ఒక చిన్న ఏజ్లో వాళ్ళకి తెలిసిన ఒక పర్సన్ చనిపోయారని, అండ్ ఇప్పుడు వాళ్ళ కోసమని, అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమని ఫండ్స్ రేజ్ చేస్తున్నారు. హానెస్ట్లీ ఇలా చాలా స్టోరీస్ వింటుంటా, చాలా మంది రీచ్ అవుట్ అవుతుంటారు. కానీ ఈసారి ఏంటంటే ఇతను ఒక ఎన్ఆర్ఐ అండ్ ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీని చూసుకోగలిగే ఫైనాన్షియల్ గా ఇతను ఒక్కడే అన్నమాట. సో ఇప్పుడు ఇతనికి ఇలా అవ్వడం వల్ల నేను చనిపోవడం ఒక్కటే కాకుండా వాళ్ళని చూసుకోవడానికి ఫైనాన్షియల్ గా ఎవరు లేరు. అందుకే ఈ ఫండ్ రైజింగ్. అందుకే ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక విషయం టర్మ్ ఎన్ఆర్ఐ ఇన్సూరెన్స్. ఇలా టర్మ్ ఎన్ఆర్ఐ ఇన్సూరెన్స్ ఉంటే అనుకోకుండా మనకి ఏమైనా జరిగినా మన ఫ్యామిలీకి మన సైడ్ నుండి ఫైనాన్షియల్ గా డబ్బులు అందుతాయి. ఈ ఇన్సూరెన్స్ లో మనకి 99 ఏళ్ల వరకు కవరేజ్ ఉంటుంది. అదర్ అబ్రాడ్ లో ఉన్న ఇన్సూరెన్స్ తో కంపేర్ చేస్తే 30 to 50% చీపర్ ఉంటుంది. అంతేకాకుండా మనకు ట్యాక్స్ ఎగ్జిమ్ట్ ఉంటుంది 18%. దాంతో పాటు మన పేమెంట్ మోడ్ యాన్యువల్ చూస్ చేసుకుంటే 5% డిస్కౌంట్ ఉంటుంది. సో టోటల్ గా 23% సేవింగ్. సో అలా మంత్ కి 820 రూపీస్ పే చేస్తే మనకి అప్ టు 2 crore ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. క్లెయిమ్ ప్రాసెసింగ్ కూడా చాలా ఈజీ. ప్రాసెసింగ్ అయ్యాక మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్ ని మీ నామినీస్ కి ఇస్తే మనకి ఏదైనా అయిన నాడు వాళ్ళు జస్ట్ వాళ్ళని రీచ్ అవుట్ అయితే సరిపోతుంది. ప్రీమియం అనేది మన ఏజ్ తో పాటు పెరుగుతుంది. సో మనం ఎర్లీ ఏజ్ లో తీసుకుంటే ఓవర్ ద పీరియడ్ మనకు సేవింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ లైఫ్ లో మనం లేని నాటికి కూడా మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి అని అంటే కన్సిడర్ టేకింగ్ అన్ ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్. లింక్ బయోలో ఇస్తాను. గో చెక్ ద పాలసీస్ బిట్వీన్ ఆల్ ద ట్రస్టెడ్ పార్ట్నర్స్ ఇన్ ఇండియా అండ్ మీకు కరెక్ట్ అయింది చూస్ చేసుకోండి.